ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని ఆశిస్తూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను. ఒక్క విషయం చెప్పాలండి, మనది ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావు, కామెడీ వీడియో అస్సలు కాదు. కంటెంట్ ఉన్న వీడియో, సబ్జెక్ట్ ఉన్న వీడియో కాబట్టి ఈ వీడియో కొంచెం బోరింగ్గా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. చాలామందికి భారత రాజ్యాంగం అంటేనే అదేదో కాంప్లికేటెడ్గా ఉంటుంది, అది అసలు మనకు అర్థం కాదు, మనకు సంబంధించిన విషయం కాదని చాలామంది అనుకుంటుంటారు. అసలు భారత రాజ్యాంగం ముచ్చడితేనే కొంచెం ఏదో భయపడతారు. అసలు రాజ్యాంగం అంటే మనకు అర్థం కాదు, అది ఏదేదో ఉంటాయని అనుకుంటారు. కానీ భారత రాజ్యాంగం అంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్న చట్టాలన్నిటికీ కూడా మూల చట్టం భారత రాజ్యాంగం. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛావాయువులన్నీ కూడా మనకు భారత రాజ్యాంగం నుండే వచ్చాయి. కాబట్టి భారత రాజ్యాంగం మనకు సంబంధించింది, మనమందరము దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే ఒక చిన్న ఆశతో కొంచెం బోరింగ్గా ఉన్నప్పటికీ వీలైనంత వరకు అర్థమయ్యే రీతిలో మీ ముందుకు వీడియోస్ తీసుకొస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో సైబర్ అవేర్నెస్ వీడియోలు వస్తాయి, మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఆర్టికల్స్కు సంబంధించి 29 రెగ్యులర్ వీడియో, ఇందులో 97వ ఆర్టికల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 97వ ఆర్టికల్ ప్రకారం మనం గతంలో చెప్పుకున్నట్టు పార్లమెంట్ అంటే రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది. రాజ్యసభకు చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటాడు, లోక్సభకు స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఉంటాడు. వీళ్లకు సంబంధించిన జీతభత్యాల గురించి 97వ ఆర్టికల్ చెప్తుంది. ఈ జీతభత్యాల మీద ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంటుకే ఆ అధికారం ఉంటుందని 97వ ఆర్టికల్ చెప్తుంది. 98వ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభకు సపరేట్గా సచివాలయం, లోక్సభకు సపరేట్గా సచివాలయం ఉండి అందులో పనిచేసే ఉద్యోగులు ఉంటారు. వాళ్లకు సంబంధించిన ఉద్యోగ విధి విధానాల గురించి నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉంటుందని 98వ ఆర్టికల్ చెప్తుంది. 99వ ఆర్టికల్ ప్రకారం లోక్సభ సభ్యులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ రాష్ట్రపతి చేపియకుంటే రాష్ట్రపతి చేత నియమించబడేటటువంటి అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారని 99వ ఆర్టికల్ చెప్తుంది. మరి ఈరోజు మన వీడియోలో 100వ ఆర్టికల్ చెప్తున్నాం, చాలా సంతోషం. మరి 100 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలంటే ఉండాల్సిన కనీస సభ్యుల సంఖ్యను సూచిస్తుంది. మరి ఎంతమంది ఉండాలంటే దాన్ని 1/10 అంటే 10% సభ్యులు ఉండాలని సూచిస్తుంది. దీన్ని కోరం అని అంటారు. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ఆ కోరం లేనిది ఇట్లా మీటింగ్ ఎట్లా అరేంజ్ చేసి అంటాం కదా. కోరం అంటే కనీస సభ్యులు. దీంతోపాటు ఒక ముఖ్యమైన విషయం కూడా 100వ ఆర్టికల్ చెప్తుంది. ఒక పార్లమెంటులో ఏదైనా తీర్మానం వచ్చినప్పుడు, అంటే లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, సగం మంది సభ్యులు దాన్ని ఒప్పుకొని సగం మంది సభ్యులు దాన్ని ఒప్పుకోకుంటుంటే సభా అధ్యక్షత ఎవరైతే వహిస్తారో వాళ్ళు తమ నిర్ణయం ప్రకారం ఓటు వేసే అధికారం ఉంటుంది. దీన్ని కాస్టింగ్ ఓటు అంటారని చెప్పేసి 100వ ఆర్టికల్ చెప్తుంది. థ్యాంక్ యూ.